Hello everyone, welcome to our channel. In today's video, we will discuss the importance of drawing lab, communication skills, programming and English lab in BTech. బీటెక్లో ఇవన్నీ యూజ్ అవుతాయా? అసలు బీటెక్లో ఇవన్నీ నేర్చుకోవాలి వద్దా? మార్క్స్ కోసం ఓకే, మార్క్స్ కోసం కష్టపడాలి, కానీ ఇవన్నీ అసలు మన లైఫ్లో యూజ్ అవుతాయి అంటే వేరువేరుగా చూస్తే ఇవేం యూజ్ అవ్వవు, కానీ కలిపి చూస్తే మన ఫ్యూచర్లో మంచి ఫౌండేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అది అలాగే ఇప్పుడు నేను ఫర్దర్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ లెటెస్ట్ లుక్ అట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇప్పుడు డ్రాయింగ్ అంటే ఏదో పిక్చర్స్ గీసేయడం, బొమ్మలు గీసేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టేయడం ఇది కాదు. అసలు డ్రాయింగ్ అంటే మీరు అనుకుంది వేరు, నేనైతే అదే అనుకున్నాను. అంటే ఏదో డ్రాయింగ్ చేసి కాంపిటీషన్ ప్రైజెస్ ఇస్తారు అంటే నేను ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది అది కాదు. స్కేల్స్ ద్వారా మనం మెజర్ చేసి ఒక 3D యానిమేషన్ బొమ్మ అంటే ఇటువంటి వేయాలి. ఈ డ్రాయింగ్ అంటే ఇటువంటి పిక్చర్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేసింది కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ లాంగ్వేజ్ ఇది, ఓకేనా? ఈ సివిల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్లాన్స్ని, ఐడియాస్ని మెషిన్స్ ద్వారా ఇంకా సర్క్యూట్స్ ద్వారా ఇవన్నీ ఒక డ్రాయింగ్ రూపంలో వాళ్ళు తెలియజేస్తారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తే వాళ్ళు డైరెక్ట్గా తయారు చేసి చేయలేరు కదా, అందువల్ల ఫస్ట్ వాళ్ళ డ్రాయింగ్ ఒక స్కెచ్ లాంటిది వేస్తారు, వేసి రిప్రజెంట్ చేస్తారు, సరే ఇది నా ప్లాన్, ఇది ఇలాగా అని. కాబట్టి ఈ డ్రాయింగ్ ఈ ద్వారా చాలా యూజ్ అవుద్ది మనకైతే. అలాగే సిఎస్సి వాళ్ళకి కూడా డ్రాయింగ్ ఉంటుంది, అది ఫ్లో చార్ట్స్కి, యూఎంఎల్ డయాగ్రామ్స్కి చాలా కంపల్సరీ. డ్రాయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అసలు అన్ని బ్రాంచెస్కి ఇంపార్టెంటే. సిఎస్సికి, సివిల్కి, మెకానికల్, ఎలక్ట్రికల్ అన్ని బ్రాంచెస్కి ఇంపార్టెంట్, ఎవరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో మాత్రం ఇది యూజ్ అవుద్ది. మీరు కానీ ఆర్కిటెక్ట్ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే మెకానికల్ వైపు వెళ్ళాలన్నా కొంచెం యూజ్ అవుద్ది మీకు అయితే. డైలీ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లాజికల్ థింకింగ్ డెవలప్ అవుద్ది, ఇంకా మీకు మెమరైజేషన్ పవర్ ఇంక్రీజ్ అవుద్ది, ఇంకా మీకు ఎక్యురసీ, విజువలైజేషన్ ఇవన్నీ మీకు స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరు సీదా చదువుపోతే కదా మీకు ఏవి రావు, అదే మీరు డ్రాయింగ్ నేర్చుకుంటే మాత్రం మీకు విజువలైజేషన్, ఎక్యురసీ, మీ యొక్క లాజికల్ థింకింగ్ అన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి మీరు ఒక రూట్లో ఉండడం కాకుండా ఇటువంటి రూట్లో కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే మీ లైఫ్లో ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. అండ్ సెకండ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అసలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ ఇంగ్లీష్ ల్యాబ్ అంటూ ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ ల్యాబ్ మనకి అవసరమా? ఇంగ్లీష్ అనేది ఒక థియరీ సబ్జెక్టు, అదే చదవలేక ఇంటర్మీడియట్లో అంటే ఓకే, ఇంగ్లీష్ ల్యాబ్ చాలా మంది కొంచెం బోర్ కొట్టచ్చు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ అవుతాయి. ఇంగ్లీష్ ల్యాబ్లో వాళ్ళు ఎపిసోడ్స్ చూపించి దాని ద్వారా క్వశ్చన్స్ చేయడం, తర్వాత గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ జరుగుతాయి ఇంగ్లీష్ ల్యాబ్లో. మీకు తెలియదు, ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ అవుతాయి అంటే నాకు కూడా తెలియదు, కానీ అవుతాయి. నేను కనుక్కున్న దాని ప్రకారం ఇవన్నీ అవుతాయట. ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని మీరు చెప్పాలి. ఎదుటోళ్ళు తెలుగులో చెప్తాంటే వాళ్ళు వినరు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇచ్చేవరకో లేకపోతే ఒక ఇంటర్వ్యూ వరకు మీరు చెప్పాలంటే వాళ్ళు వినరు. వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళు వింటారు. మీ ఐడియాని, మీ థాట్స్ని అన్నిటినీ ఒక లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది అందరూ అదే వాడతారు. మనం ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసాం అన్న దాని మీదే మన ఫ్యూచర్ కూడా బేస్ అయి ఉంటుంది. బీటెక్లో సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ ఇలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఏం లేకుండా మీరు టీచర్ నుంచి ఇంట్రడక్షన్ ఇవ్వండి అమ్మా అంటే ఇవ్వలేరు మీరు, ఎందుకంటే ఒక 2 ముక్కలు ధైర్యంగా మాట్లాడతారు, తర్వాత వెక్కేస్తారు. వెక్కిన తర్వాత మీకే కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోద్ది, అరే ఏం చెప్తున్నాను అనేసి, ఓకేనా? అందువల్ల మీకు ముందే ప్లానింగ్ ఉండాలి. మీకు ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ వస్తేనే మీరు చెప్పగలరు. అప్పటికప్పుడు ఏదో 10 సార్లు మీరు చదివిసుకున్నా కూడా ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత మీరు చెప్పలేరు. మీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలి, ఇంకా మాట్లాడే స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటేనే మీరు ఏ టైంలో ఫస్ట్ మిమ్మల్ని పిలిచినా వీళ్ళు చెప్తారు, అది మిమ్మల్ని లాస్ట్ పిలిచినా కూడా మీరు 10 సార్లు మనసులో చెప్పాలనుకున్నా కూడా స్టేజ్ ఎక్కినా మీరు అది చెప్పలేరు. ఇది మాత్రం రియల్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ప్లేస్మెంట్స్లోనే ఇంకా మన ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అంటే ఇంగ్లీష్ ల్యాబ్లో అయితే నెగ్లెక్ట్ చేయకండి మీరు బీటెక్లో. ఇప్పటివరకు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ ల్యాబ్ ఎందుకంటే మన ప్రొనౌన్సియేషన్, ఇంకా మన టాకింగ్ స్కిల్స్, ఇంకా మన లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం చాలా బాగా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ ల్యాబ్. దాని ద్వారానే వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు ఇంగ్లీష్. అయితే వాళ్ళకి ఎందుకు అవసరమా ఇంగ్లీష్ ల్యాబ్కి టీచర్ పెట్టి చెప్పడం? కాబట్టి వాళ్ళు ఏదో స్టూడెంట్స్కి ఏమైనా చేద్దామనే కదా పెడతారు ఇంగ్లీష్ ల్యాబ్, ఊరికనైతే పెట్టరు. కాబట్టి మనం కూడా దాన్ని మనం రైట్ వేగా మనం ఉపయోగించుకుంటే మనం మంచి సక్సెస్ పాత్ర వెళ్తాం. ఇంగ్లీష్ ల్యాబ్ వల్ల ఫ్లూయెన్సీ పెరుగుతుంది, ఇంకా మనం ఇంటర్వ్యూలో మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడవచ్చు, అంటే ఎటువంటి తడబాటు లేకుండా స్ట్రైట్ అవే ఆన్సర్ అవ్వచ్చు. అదే మనం ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా సీదా మనం వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చోకపోతే కష్టం, మనం ఏం మాట్లాడలేము. వాడు ఏదో అడుగుతాడు, అర్థమవుద్దు, కానీ మనం డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎక్కడో దగ్గర కొంచెం తడబడిపోతాం. కాబట్టి తడబడకుండా అంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలి. అంటే మనం మాట్లాడాలి ఇంగ్లీష్. మనం మాట్లాడడానికి చుట్టుపక్కల ఎవరు ఉండరు. మనకి రైట్ వే ఏంటంటే కాలేజ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ తెలుగులో మాట్లాడతారు. ఇంకా రైట్ వే ఏంటంటే ఇంగ్లీష్ ల్యాబ్లో మ్యాక్సిమం తీసి ఇంగ్లీష్లోనే మాట్లాడమంటారు. ఫ్రెండ్స్తో కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ ల్యాబ్ మాత్రం మిస్ చేసుకోండి, ఆ టైంలో మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఈజీగా. అండ్ ఫైనల్గా ప్రోగ్రామింగ్ అనేది ఈ డిజిటల్ వరల్డ్లో ఆక్సిజన్ లాంటిది.
అది లేకపోతే మనం ఉండలేం. ఎందుకంటే చాలా డెవలప్ అయిపోతుంది రోజు రోజుకి. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. మీకు కూడా తెలుసు. చాలా వచ్చేసినాయి. నాకు తెలిసి నేను ఇప్పటికే 20 వెబ్‌సైట్స్ దాకా వాడాను ఏఐవి. చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే అటువంటి విధంగా మనం తయారు చేయగలమా? మనకి అసలు యూజ్ ఉంటదా? అంటే మనం ఎంతో కష్టపడి కోడింగ్ నేర్చుకొని తయారు చేసే యాప్‌లో ఏఐని తయారు చేసి పెట్టేస్తుంది. మనకు జాబ్స్ ఉంటాయా? అనే రేంజ్ వరకు వెళ్ళిపోయే థాట్స్ వస్తున్నాయి. కాబట్టి అటువంటి దానికి భయపడక్కర్లేదు. జాబ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆ టాపిక్ కాదు కూడా. ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ పాటికి అందరూ నేర్చుకొని ఉంటారు. మాక్సిమం సెలవుల్లో సి నేర్చుకొని ఉంటారు. దసరా సెలవులు కూడా వస్తున్నాయి. ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయితే ప్లాన్ చేసి పెట్టుకోండి. మనం ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్ ఏవైనా నేర్చుకోవచ్చు. కానీ మన మెయిన్ ఏం ఏంటంటే మన లాజికల్ బిల్డింగ్ డెవలప్ అవ్వాలి. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా షార్ట్ కోడ్‌లో మన ఆన్సర్ రాసి పెట్టాలి ఇంటర్వ్యూలో. అది మన మెయిన్ ఎయిమ్. అంతేగాని కొంతమంది ఉంటారు సర్టిఫికేట్స్ కోసం ఎన్నో నేర్చేసుకుంటారు. సి, పైథాన్ అన్నీ నేర్చేసుకుంటారు మాక్సిమం ఎళ్ళేలోపు. కానీ వాళ్ళకి దేంట్లో కూడా రైట్ స్కిల్ ఉండదు. అంటే ఏదిచ్చినా అంటే చేసేటట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండవు వాళ్ళకి. లాజికల్ థింకింగ్ డెవలప్ అవ్వదు. ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా దాంట్లో లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవడానికి మెయిన్‌లీ మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సి నేర్చుకున్నాక సిలో లాజికల్ బిల్డింగ్ సి ద్వారా మీరు యాప్ డెవలప్ చేయొచ్చు. దాని ద్వారా చేయొచ్చు. ఓకేనా? అదే మీరు సి, పైథాన్ అలా అన్నీ నేర్చుకుంటే ఇప్పుడు యాప్ డెవలప్ చేయమంటే దేని ద్వారా అయినా చేయొచ్చు. సి ద్వారా చేయొచ్చు, పైథాన్ ద్వారా చేయొచ్చు, దేని ద్వారా అయినా చేయొచ్చు. కానీ మనం ఎఫెక్టివ్ వేలో మనం చేసామా లేదా అంతే కదా ఇంటర్వ్యూ చూస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ లాజికల్ బిల్డింగ్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడే చెప్పాను ప్రోగ్రామింగ్ వల్ల మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంకా క్రియేటివ్ స్కిల్స్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి ప్రోగ్రామింగ్ మాత్రం ఎవరు లీవ్ చేయరు మాక్సిమం. కానీ లీవ్ చేస్తే మాత్రం అది మీ బ్యాడ్ లక్. ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ మాత్రం లీవ్ చేయకండి. లేదు నాకు గవర్నమెంట్ జాబ్ వైపు నాకు ఆసక్తి ఉందనంటే వద్దు. ఓకే ఉంది. కానీ కోడింగ్ కూడా ఒక సేఫ్ జోన్‌లో పెట్టుకోండి. జాబ్స్ లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, వెబ్ డెవలపరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రోగ్రామింగ్ మీదే మనకు బేసే ఉంటాయి. ప్రోగ్రామింగ్ మీద మీరు ఏం చేయలేరు. ఇప్పుడు చెప్పే జాబ్స్ మీరు ఏం కూడా చేయలేరు. కాబట్టి మీరు కానీ టెక్ రిలేటెడ్ జాబ్స్‌కి వెళ్ళాలంటే మాత్రం మెయిన్‌లీ ప్రోగ్రామింగ్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. మెయిన్‌లీ లాజికల్ థింకింగ్ ఎక్కితే పెంచుకుంటే మాత్రం బెస్ట్. సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. కానీ జాబ్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి ఫోర్త్ ఇయర్‌లో చేద్దాం, థర్డ్ ఇయర్‌లో చేద్దాంలే ముందు లాంగ్వేజ్ తెచ్చేసుకుందాం ఒక్కొక్కటి అంటే ఓకే. ఆ తర్వాత రివిజన్ చేసేసరికి టైం అయిపోద్ది. స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంకా ఈ లాజికల్ బిల్డింగ్ డెవలప్ చేసుకోవడానికి అయితే టైం ఉండదు. కాబట్టి ముందే చెప్తాను. మొత్తంగా ఇప్పుడు నేను చెప్పినవి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ల్యాబు, ప్రోగ్రామింగు, డ్రాయింగు. ఈ 4 వేరు వేరు సబ్జెక్టులు. చూడడానికి వేరు వేరే. కానీ ఒకసారి కలిపి చూస్తే మాత్రం ఇవన్నీ కలిపి మనకొక ఫౌండేషన్ లాంటివి. అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్స్‌లో మనం ట్రై చేస్తున్నాం. ఏ జోనర్‌లో మనకు సెట్ అయితే ఆ జోన్‌లో మనం సెటిల్ అయిపోవడమే. ఇప్పుడు ఒక డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్, ఆర్కిటెక్ట్ వైపు వెళ్తాడు. ఒకడు కోడింగ్ వైపు ఇంట్రెస్ట్, వెబ్ డెవలపర్ వైపు వెళ్తాడు. కాబట్టి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రై చేయాలి. ఇప్పుడు ఒకడు సింగింగ్ చేస్తాడు, ఒకడు డాన్స్ చేస్తాడు. వాడు డాన్స్ వైపు వాళ్ళకి ఐడియా ఉంటే ఓకే. వాడు ఆ రూట్‌లో వెళ్తాడు. ఒక సింగింగ్ వైపు ఉంటే సింగింగ్ వైపు వెళ్తాడు. మీకేది ఇష్టమో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం మనకు బీటెక్ అనే ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. వాళ్ళు రెడీ చేసి ఉంచారు. ఈ ప్లాట్‌ఫామ్‌ని ఎవడైతే యూజ్ చేసుకుంటాడో వాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడు. డ్రాయింగ్ విజువలైజేషన్ ఇస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఇంగ్లీష్ ల్యాబ్ ఏమొచ్చో ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమొచ్చో లాజికల్ బిల్డింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే మీరు మీ బీటెక్ 4 ఇయర్స్ చదివేటప్పుడు ఈ 4 వదిలేయకండి. అంటే అన్నీ ఇంపార్టెంటే. కానీ ఈ 4 కూడా వదిలేస్తారు చాలామంది. ఎందుకులే మన లైఫ్‌లో ఎందుకు యూజ్ అవుతాయి. కానీ వదలకండి. ఒక రేంజ్‌లోనే ప్రిపేర్ అవ్వండి. అన్నిటి మీద గ్రిప్ ఉండడం మంచిదే. దేని మీద గ్రిప్ లేకపోవడం అన్నది రైట్ పద్ధతి అయితే కాదు. అన్నిటి మీద గ్రిప్ తెచ్చుకోండి. లైఫ్‌లో మీకు యూజ్ అవుద్ది. సో దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి వెంటనే షేర్ చేయండి. అండ్ అలా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీకు ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్‌లో ఏ సబ్జెక్ట్ మీ లైఫ్‌లో యూజ్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ పేరు కింద కామెంట్ చేయండి. అంటే ప్రోగ్రామింగ్ అనా లేకపోతే డ్రాయింగ్ అనా ఏదో ఒకటి కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎవరైతే ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నారని. సరే ఓకే గైస్. మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.